హలో, వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. మనపురం గోల్డ్ యాక్చువల్గా జనరల్గా కామన్గా ఎవరైనా మనపురం గోల్డ్లో కనుక ఒకవేళ మీరు గోల్డ్ లోన్ కనుక తీసుకుంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎలా పడుతుందని చాలామందికి అవేర్నెస్ లేదు, కరెక్ట్గా అవగాహన లేదు. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈరోజు మేము మనపురం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే బ్రాంచ్ ఉంటుందో మనపురం గోల్డ్ లోన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటి అని అంటే ఒక గోల్డ్ లోన్ ఉండింది, 45,000కి సంబంధించిన ఒక గోల్డ్ లోన్ ఉండింది. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 5 months నుండి ఆ గోల్డ్ లోన్కి సంబంధించి పేమెంట్ చేయట్లేదు. అయితే యాక్చువల్గా గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన మేము గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా. సో ఇక్కడ ఏమైపోయింది అంటే 2 రూపీస్ అంటే 680 రూపీస్ అవుతుంది. సో లాస్ట్ 5 months కలిపి అరౌండ్ యూ కెన్ టేక్ 700, 7×5 3,500 కావాల్సిన దాన్ని వాళ్ళు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేశారంటే 5,300 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయమని చెప్తున్నారు. యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఏంటి అసలు యాక్చువల్గా ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ అని అంటే 26% అని చెప్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఏమో 2% ఇంట్రెస్ట్ అని చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు 5 months తర్వాత మీరు పేమెంట్ చేయట్లేదు కాబట్టి 26% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకా ముందు కూడా చేయకపోతే ఇంకెక్కువ చేయాల్సి. అసలు జనరల్గా ఏంటి అని అంటే మనపురంలో వన్స్ ఒకసారి గోల్డ్ లోన్ తీసుకుంటేనంటే యాక్చువల్గా వాళ్ళు మంత్లీ యాక్చువల్గా ఇన్ఫామ్ చేయాలి. లేదు అని అంటే కస్టమర్ పేమెంట్ చేయట్లేదు అని అంటే కస్టమర్కు యాక్చువల్గా మామూలుగా జనరల్గా కస్టమర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. సో ఏంటంటే లాస్ట్ 5 months నుండి ఇవేం జరగకపోగా ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆల్మోస్ట్ 5,300 రూపీస్ 45,000కు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం ఎప్పుడైతే గోల్డ్ లోన్ తీసుకున్నామో ఈ గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం వాట్ ఎవర్ 2 రూపీస్ కానీ 3 రూపీస్ ఇంట్రెస్ట్ జనరల్గా వాళ్ళు ఏదైతే ఛార్జ్ చేస్తారో ఆ ఛార్జ్ చేసినప్పుడు మనం ఎవ్రీ మంత్ కనుక పే చేయకపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 తీసుకున్నారనుకోండి, ఈ 50,000కు మీకు కనుక 700 రూపీస్ ఇంట్రెస్ట్ పడింది అనుకోండి, మంత్లీ 700 రూపీస్ వస్తుంది అనుకోండి. మీరు కనుక ఈ 700 రూపీస్ కనుక మీరు నెక్స్ట్ మంత్ కనుక 700 పే చేయకపోతే ఏమైపోతుందంటే 50,700 రూపీస్ అవుతుంది మీది. 50,700కి ఏమైపోతుందంటే అటొచ్చే మంత్ ఏమైపోతుందంటే 50,700కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అక్కడ ఏమైపోతుంది అని అంటే ఈ 700 పెరగడం వల్ల ఏమైపోతుందంటే 50,700కి ఏమైపోతుంది అంటే యాక్చువల్గా 800 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. 50,700 ప్లస్ 800 ఎంత అవుతుంది? 51,500 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 months కానీ లేదు అంటే 12 months వరకు మీకు ఇంటిమేషన్ ఇవ్వరు. మీరు లోన్ కట్టినా కట్టకపోయినా మిమ్మల్ని అసలు వాళ్ళు అప్రోచ్ అవ్వరు, మీకు కట్టమని కూడా వాళ్ళు చెప్పరు. సో ఏమైపోతుంది అని అంటే మీరు తీసుకున్న గోల్డ్ లోన్ వచ్చేసి 50,000 రూపీస్కు మీరు ఒక 1 year తర్వాత ఏమైపోతుందంటే మామూలుగా ఇంట్రెస్ట్ యాడ్ చేసి పీనల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసేసి దాన్ని ఒక 60,000 70,000కు తీసుకొచ్చిన తర్వాత జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు ఇంటిమేషన్ ఇస్తారు. మీ గోల్డ్ లోన్ కనుక మీరు ఇప్పుడు కనుక పేమెంట్ చేయకపోతే అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ కనుక పే చేయకపోతే మీది యాక్చువల్గా ఏమైపోతుంది అని అంటే మీది యాక్షన్లోకి వెళ్ళిపోతుంది, గోల్డ్ వెళ్ళిపోతుంది, మీకు ఏం రాదు అని చెప్పి చెప్తారు. దీంతోపాటు ఏంటంటే సిబిల్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 కనుక 20 grams కనుక గోల్డ్ పెట్టారనుకోండి, 20 grams అంటే 2 తులాస్. మీరు 2 తులాస్ కనుక గోల్డ్ పెడితే వాడు మీకు 50,000 ఇచ్చినప్పుడు యాక్చువల్గా మార్కెట్ వాల్యూ మార్కెట్ రేట్ ఎంత ఉంది? 45,000 రూపీస్ ఉంది. ఇప్పుడు అక్కడ ఏమైపోతుందంటే 90,000 అవుతుంది. ఆల్రెడీ 70,000 రూపీస్ మీకు 20,000 రూపీస్ మామూలుగా ఇంట్రెస్ట్ రూపంలో వేసిన తర్వాత మీకు మిగిలేది 20,000. వాళ్ళు ఏం చేస్తారు అంటే మంచి సజెషన్ ఇస్తారు. మీరు కావాలంటే రండి, మీకు ఒకవేళ పేమెంట్ చేయలేకపోతేనంటే ఇక్కడ మాకు తెలిసిన గోల్డ్ స్మిత్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత అమౌంట్ రావాలో అంత ఇస్తారు, మా అమౌంట్ మేము తీసేసుకొని మిగిలింది మీకు 5,000 10,000 వస్తుంది, తీసుకెళ్ళండి అని చెప్తారు. ఇక్కడ జనరల్గా బేసిక్ ఏమైపోతుందంటే కస్టమర్ పోతే పోనీలే అని వదిలేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు పడే ఇంట్రెస్ట్ మీద జనరల్గా ఎవరికి అవేర్నెస్ ఉండదు. మీరు కనుక మనపురం కానివ్వండి, తర్వాత ఇట్లాంటివి ఇంకా 3-4 ఉన్నాయి, ఐఎఫ్ఎల్ కానివ్వండి, లేదు అని అంటే చాలా ఉన్నాయి గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీస్, చాలా ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో మీరు కనుక మీ దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఫైనాన్స్ కంపెనీల్లో కనుక డబ్బులు తీసుకుంటే వాళ్ళు మామూలుగా ఇంట్రెస్ట్కు పీనల్ ఇంట్రెస్ట్ కలిపి మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒకవేళ మీకు నిజంగా అమౌంట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు అర్జెంట్ ఉంది అని అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి.
లైక్ ఎస్బీఐ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, చాలా ఉన్నాయి కదా. ఏ బ్యాంకులోకి వెళ్ళినా కూడా మీకు 60 గోల్డ్ లోన్ కనుక తీసుకుంటే మీకు 60 to 70 పైసా ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు చాలామంది ఏమనుకుంటారంటే మనం గోల్డ్ తీసుకెళ్తే బ్యాంకులో మనకు లోన్ ఇస్తారా ఇవ్వరా, మనకి ఇవ్వకపోవచ్చు అని అనుకుంటారు. 100% మీరు కనుక మీ దగ్గర గోల్డ్ ఉందంటే మీరు బయట మనపురంలో కానివ్వండి, ఈ మనపురం లాంటివి ఇంకా వేరే ఏమున్నా కూడా అలాంటి దానివల్ల మీరు గోల్డ్ పెట్టి మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. మీరు ఎందుకంటే బ్యాంక్ వస్తే మీరు బ్యాంకులో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుండొచ్చు, బట్ ఏంటంటే మీకు 60 to 70 పైసా ఇంట్రెస్ట్తో మీకు మామూలుగా లోన్ వస్తుంది, గోల్డ్ లోన్ వస్తుంది. మీరు ఇక్కడ మనపురం లాంటి దానిలలో తీసుకుంటే ఏంటి అని అంటే మీరు ప్రతి మంత్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ పే చేయకపోతే అది సిబిల్ అప్లోడ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏమైపోతుంది, మీ సిబిల్ స్కోర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఫర్దర్గా ఇంకేదైనా లోన్ కోతే మీకు లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ మీరు కనుక ఇదే నేషనలైజ్డ్ బ్యాంక్, ఎస్బీఐ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంకులలో తీసుకుంటే ఏంటంటే మీకు 1 year వరకు టైం ఉంటుంది. మీరు 1 year వరకు ఇంట్రెస్ట్ పే చేయకపోయినా కూడా మీరు మొత్తం కలిపి ఒకటేసారి ఇయర్లో ఒకటేసారి పే చేసినా కూడా పే చేసి మీరు కనుక మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే మీరు కనుక పే చేసి మళ్ళీ ఆ లోన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. దానికి మినిమం ఛార్జెస్ 1 yearకు కావాల్సిన ఇంట్రెస్ట్ పే చేస్తానంటే మళ్ళీ మీరు తిరిగి లోన్ను కంటిన్యూ చేయొచ్చు, గోల్డ్ లోన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీకు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు మామూలుగా ఈ మనపురం లాంటి యాక్చువల్గా మేము తీసుకున్నాం 2 రూపీస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే 4 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది 4 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా ఏంటంటే 4 రూపీస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము లాస్ట్ 5 months నుండి ఎందుకు పే చేయలేదు అంటే యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్కి సంబంధించింది. ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు, ఎందుకు చూసుకోలేదు అని అంటే యాక్చువల్గా యాప్లో రావట్లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. వీడికి టైం లేక యాక్చువల్గా అక్కడ దాకా వెళ్ళలేదు. ఈరోజు యాక్చువల్గా వెళ్ళడం వల్ల అక్కడ చూస్తే ఏమైంది అని అంటే యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే నేను చూపిస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ రకంగా అవ్వడం వల్ల మేము ఆ బ్రాంచ్కి వెళ్ళడం వల్ల ఈరోజు ప్రాబ్లం ఏంటనేది మాకు అర్థమైంది. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ చూడండి, దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 26% మీకు కనిపిస్తుంటుంది అనుకుంటా. ఇక్కడ 5300, ఇక్కడ 26% ఉంటుంది ఇక్కడ ఇంట్రెస్ట్. సో వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. మనకు కామన్గా ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ వేరు, మనకి ఇక్కడ చార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ వేరు. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉందన్నమాట. వీళ్ళు ఏంటి అని అంటే దోపిడీ అనమాట, నిలువు దోపిడీ అనమాట. సో మీకు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు నేషనలైజ్డ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, లేదు అని అంటే యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ ఇట్లాంటి బ్యాంకులు చాలా ఉంటాయి. ఇట్లాంటి బ్యాంకులలో మీరు లోన్కు ట్రై చేయండి. మోర్ ఓవర్ ఏంటంటే మీరు గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు దీనికి సిబిల్ లాంటివి కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. మామూలుగా జనరల్గా పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఇంకే లోన్కైనా సరే సిబిల్ ఖచ్చితంగా చూస్తారు. బట్ ఇక్కడ గోల్డ్ లోన్ మీరు ఎప్పుడైతే గోల్డ్ లోన్ పెట్టి మీరు డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీకు సిబిల్ స్కోర్ ఏదైనా తక్కువగా ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. మీరు ఒకవేళ సిబిల్ స్కోర్ పెంచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే గోల్డ్ లోన్ మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా చాలామంది ఏం చేస్తారు అని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు, ఇంకెక్కడి దగ్గరనో మనకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరనో మనం 3 రూపీస్కో 4 రూపీస్కో మన దగ్గర ఉన్న గోల్డ్ పెట్టేసి మనం డబ్బులు తీసుకుంటాం ఇంట్రెస్ట్. సో మీరు ఇట్లాంటి పనులు అస్సలు చేయకండి. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ అస్సలు చేయకండి. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఏంటి అని అంటే ఎవరైతే గోల్డ్ పెట్టుకొని మీకు ఎవరైతే లోన్స్ ఇస్తారో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్ బ్యాంకులో పెట్టేసి లోన్ తీసుకొచ్చి మీకు డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 తులాస్ ఉందనుకోండి. 10 తులాస్ కోసం 10 తులాస్ అంటే కూడా ఎంత అవుతుంది, 45,000 అంటే 4,50,000 అవుతుంది 10 తులాస్కు. మీకు ఒక 3 lakhs అవసరం ఉందనుకోండి. మీరు 10 తులాస్ పెట్టి మీరు 3 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కనో మీరు తీసుకుంటే 4.5 lakhsది మీకు 3 lakhs ఇచ్చేస్తాడు. తను ఏం చేస్తాడు అని అంటే బ్యాంకులో తీసుకెళ్ళి పెడతానంటే తనకు 2.5 to 3 lakhs రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 2.5 నుండి 3 లక్షల లోన్ వస్తుంది. ఆ 3 లక్షలు తీసుకొచ్చి మీకు ఇస్తాడు. తను 60 పైసలకి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాడు, మీకు 3 రూపాయలకు 4 రూపాయలకి ఇంట్రెస్ట్ ఇస్తాడు. సో మీకు ఇక్కడ టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు డబ్బులు కట్టకపోయినా ఇది కాకపోయినా కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ అక్కడ పే చేయాలి. మీరు ఎక్కడైతే ఇంట్రెస్ట్ తీసుకున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ పే చేయాలి. మీరు అదే బ్యాంకులో లోన్ తీసుకుంటే ఏమైపోతుంది అని అంటే మీరు 1 year వరకు పే చేయాల్సిన అవసరం ఉండదు. దట్టు సిబిల్లో కూడా ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళు సిబిల్లో కూడా అప్లోడ్ చేయరు, మీరు పేమెంట్ చేయట్లేదని. ఆ సిస్టమే అలా ఉంటుందన్నమాట. ఇయర్ వైజ్గా ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ దాన్ని
ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నమాట. రెన్యువల్ చేసుకోవడం కోసం ఏంటి అని అంటే మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల మీరు పోయి బ్యాంకులో మీరు ప్రతి నెల పేమెంట్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ పే చేసుకుంటే ఫైన్, దెర్ ఇస్ నాట్ ఏ ఇష్యూ. ఒకవేళ మీరు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా కూడా 12 మంత్స్కి ఒకసారి మాత్రం ఈ 12 మంత్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ మాత్రం ఒకటేసారి పే చేయాల్సి వస్తుంది. దట్ ఏంటంటే 60 to 70% మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది మీరు కనుక బ్యాంకులో కనుక లోన్ తీసుకుంటే. మీరు అదే మనపురం కానివ్వండి ఇట్లాంటి దానిలో మీరు ఎక్కడ లోన్ తీసుకున్నా కూడా మినిమం 2 రూపీస్ అని చెప్తారు, బట్ 3 రూపీస్ 4 రూపీస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి మీకు చాలామందికి ఏంటి అని అంటే మనకు బ్యాంకులో లోన్ రాదేమని భయపడతారు. లేదు అని అంటే మన దగ్గర గోల్డ్ ఉంది కదా, మన ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుందాం ఏముందిలే అని అనుకుంటారు. సో మీరు అస్సలు అట్లాంటి పనులు చేయకండి. మీ దగ్గర గోల్డ్ ఉంది అని అంటే మీకు డబ్బులు అవసరం ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాంకుని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ కింద బ్యాంకుని ప్రిఫర్ చేయండి. మీరు బ్యాంక్ లోనే తీసుకోండి. బ్యాంక్ లోన్ తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువ పడుతుంది. సో మేము ఈరోజు మనపురంలో మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోవడం జరిగింది. జనరల్గా ఇది నిజం చెప్పాలంటే పచ్చి దోపిడి ఇది. యాక్చువల్గా ఇది మనపురం ఒకటే కాదు, ఇట్లాంటి గోల్డ్ లోన్ ఆఫర్ చేసే ప్రతి కంపెనీ ఇదే పని చేస్తాయి వాళ్ళు. సో మీరు యాక్చువల్గా గోల్డ్ లోన్ తీసుకునే కంటే ముందు ఒక్కసారి మీరు ఒకసారి బ్యాంకు కన్సల్ట్ అయ్యి బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే, అక్కడ రాదు అని అంటే 100% మీకు బ్యాంక్ లోన్ రాదు అనేది ఏమి ఉండదు. బ్యాంకులో మీరు కనుక గోల్డ్ తీసుకెళ్తే మీకు బ్యాంకులో గోల్డ్ లోన్ రాదు అనే దానికి అసలు ఎక్కడ 1% కూడా ఉండదు. 100% మీకు గోల్డ్ లోన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు లోన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు బ్యాంకులోనే ట్రై చేయండి, బ్యాంకులోనే తీసుకోండి. ఇట్లాంటి మనపురం లాంటివి లేదు అని అంటే ఐఐఎఫ్ఎల్ లాంటి దానిలలో మీరు గోల్డ్ లోన్ తీసేసుకొని అనవసరంగా ఇబ్బందులు పడకండి. సో మా ఎక్స్పీరియన్స్ ఈరోజు మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.